అయితే ఎన్టీ రామారావు గారికి మీరే సెక్యూరిటీ ఆఫీసర్గా రావడానికి గల కారణం ఏంటి? ఎలా, ఎందువల్ల మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి ఇది. అంతకుముందు ఎన్టీఆర్ గారితో నాకేం పరిచయం లేదు. ఒక జిల్లా కాదు, ఒక ఊరు కాదు. ఆయన నేను చూడండి కూడా చూడలేదు అంతకుముందు సినిమాల్లో తప్ప. నేను తిరుపతిలో పనిచేసేటప్పుడు ఈయన ఇక్కడ హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో పార్టీని అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ మహానాడు తిరుపతిలో పెట్టాడు. తిరుపతికి చంద్రగిరి అంటున్నా, తిరుచానూరుకి మధ్యలో. అప్పుడు ఓపెన్ ప్లేస్ చాలా ఉండేది, ఇంత ఇళ్ళు గిళ్ళు అన్నీ రాలేదు. అక్కడ మీటింగ్ పెట్టాడు. నాదన్ భాస్కరరావు ఆయన చైతన్య రథం మీద కూర్చొని తిరుపతి యూనివర్సిటీ గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరారు. అప్పుడు లక్షల మంది జనం అండి. అసలు అప్పుడు ఫస్ట్ టైం కదా. ఏం చేయాలా, బందోబస్తు, మనం పోలీసులు లేరు అక్కడ. ముందే 4 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, తిరుపతి, రేణుగుంట, అలిపిరి, అవి అన్నీ. అంతా 100 మంది పోలీసు వాళ్ళు ఉండరు. ఏమవుతారు బాబు అని అప్పుడు మా ఎస్పీ, ఆయన పేరు ఎందుకు అనుకోండి, ఆయన అడిగి, సార్ ఆర్మడ్ ఫోర్స్ కావాలి, లక్షల మంది జనం వచ్చేటట్టున్నారు అంటే, ఏంటయ్యా నీ ఫోర్స్ తోటి నువ్వు మేనేజ్ చేసుకో, ఏం చేసుకుంటావు నాకు అనవసరం. ఆఫ్టర్ ఆల్ ఆయన ఏంటి సినిమా యాక్టరు, నేను అపోజిషన్ లీడర్ కూడా కాదు కదా, ఎందుకు బందోబస్తు ఇవ్వాలని. నేను మన లెక్చరర్గా పనిచేసిన బ్యాక్గ్రౌండ్ కాబట్టి మంది, నేను ప్రతిదీ తేలిగ్గా తీసుకోనండి. నా మనస్తత్వం అది. ఏంటంటే మీరు మాట్లాడేది ఆయన కోసం కాదండి బందోబస్తు పెట్టేది, జనం కోసం అండి. కొత్త సినిమా రిలీజ్ అయితే ఎందుకు పెడతామండి బందోబస్తు? జనం తొక్కిసలాట లేకుండా, స్టాంపీడ్ కాకుండా, దొంగతనాలు జరగకుండా పెడతామండి. లక్షల మంది జనం వస్తాయేమో కూడా, నాకు పోలీసు కావాలంటే నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆయన ఇదేంటావు అదంటావు. సినిమా యాక్టరా, అపోజిషన్ లీడరా, ముఖ్యమంత్రి అనవసరం. జనం లక్షల మంది వస్తున్నారు, వాళ్ళ సేఫ్టీ మనం చూడాలంటే నీ ఇష్టమే ఏమైనా చేసుకోవాలని మాట్లాడాను. సరే, అప్పుడు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ పోలీస్ చరిత్రలో రోప్ బ్యారికేడింగ్ అనేది స్టార్ట్ చేసింది నేను. తాళ్ళు పట్టుకుని ఉంటారు, అదే ఫస్ట్ స్టార్ట్ చేసింది నేను. అంతకుముందు లేదు అది. ఒక 5-6 నైలాన్ తాళ్ళు కొనుక్కొచ్చేసేసి ఈ వ్యాన్ పోతా ఉంటే అటుపక్క 2 కానిస్టేబుల్ తాడు పట్టుకొని, ఇటుపక్క ముందు వెనక అది వాళ్ళ ముందు నేను నడుచుకుంటా, అది టీచర్ కెపాసిటీ చేసేసి. అప్పుడేంది 33-32 ఏళ్ళు ఉన్న వయసులో ఆ జనాన్ని నెట్టుకుంటూ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ నుంచి తిరుపతి అవుట్స్కట్స్కి వచ్చేటప్పటికి నేను అలసిపోయా పూర్తిగా. సన్నటి వర్షం పడతా ఉంది. అప్పుడు మీటింగ్ దగ్గర పోయిన తర్వాత బివి మోహన్ రెడ్డి, ఆయన కర్నూలు, ఆయన కూడా ఉన్నాడు కదా. సార్ నాకు బాగా తెలుసు సార్, నర్సయ్య గారు ఇక్కడ డిఎస్పీ గారు, నేను పిలుస్తాను సార్, థ్యాంక్స్ చెప్పండి సార్ అంటే, పిలువు అన్నాడు ఆయన. నాకు మనిషిని పంపించి చెప్పాడు, నా డ్యూటీ నేను చేశానయ్యా, స్టేజ్ మీదకి నేను వచ్చేది ఏంది, నేను రాను, నాకేం థ్యాంక్స్ అక్కర్లేదు అని చెప్పి దాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఇది అయిన తర్వాత 83 ఎలక్షన్లో ఆయన తిరుపతి నుంచి, గుడివాడ నుంచి పోటీ చేశాడు ఎన్టీఆర్. 1983 జనవరి 3వ తారీఖు, జనవరి 5 ఎలక్షన్, జనవరి 3వ తారీఖు సాయంత్రం 2 రోజుల ముందు సాయంత్రం 3 గంటలకి ఆపేస్తాను. ఆ రోజు ఆయన తన ఎన్నికల ప్రచారానికి యాజ్ ఏ క్యాండిడేట్గా ఆయన తిరుపతి వచ్చాడు. కాంగ్రెస్ క్యాండిడేట్ తరఫున ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆవిడ వచ్చారు. సరే, పొద్దున 8:30 కల్లా 9 ఈయన ఫ్లైట్కి వచ్చేసాడు. ఈమె 10 గంటల నుంచి ఒక సిటీలో ప్రోగ్రాం తిరుపతిలో. ఆ టైంలో మా ఇన్స్పెక్టర్ని పంపించి ఎయిర్పోర్ట్కి, సార్ మీరు ముందు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు తిరిగి టౌన్లోకి రండి, ఈ లోపల ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ అయిపోద్ది, మాకు టెన్షన్ లేకుండా ఉంటుందంటే ఆయన రెడీలీ అగ్రీడ్. పక్క ఊళ్ళగా వెళ్ళిపోయినాడు. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళిన జనాలు వస్తారండి, వలన ఎక్కడికైనా వెళ్ళగలను, ప్లాన్ మార్చుకోగలరు. ఆయన ఊళ్ళగా పోయినాడు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొంచెం కుచ్చిత రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాము లేట్ చేశారు, కావాలని లేట్ చేశారు. అది ఇంటి నెంబర్ ఉన్నాడు కాబట్టి యూనివర్సిటీలో ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి ఓపెన్ టాప్ జీబులో ఊరేగింపుగా వస్తూ ఉంది. వాస్తవానికి అది ప్రోగ్రాంలో లేదు. సరే, కొంత దూరం వచ్చిన తర్వాత మీకు తిరుపతి ఐడియా ఉందిగా, భీమాస్ హోటల్ ఉందా,
ఆ భీమాస్ హోటల్ రోడ్డు కామన్ పాయింట్ అనమాట. అటు నుంచి ఆవిడ వస్తుంది, ఇటు నుంచి ఈయన వస్తాడు. ఓకే. అక్కడ రైల్వే గేట్ ఉంది. ఇద్దరు ఎదురుపడ్డారు అనుకోండి ఇప్పుడు. ఓ పెద్ద ప్రమాదం కదా. అవును. అప్పుడు ఆయన అక్కడ వచ్చి వెయిట్ చేస్తా ఉంటే నేను పోయి ఫస్ట్ టైం ఆయనతో మాట్లాడటం, సార్ ప్రైమ్ మినిస్టర్ ఆన్ ది వే, మీ ఇద్దరికి కామన్ రోడ్డు ఉంది, ఆ కామన్ రోడ్డు దాటేంత వరకు మీరు కైండ్లీ వెయిట్ హియర్. ఎంత మ్యాగ్నానిమస్ అండి మనిషి. ఓకే యంగ్ మ్యాన్, నో ప్రాబ్లం, ఐ విల్ వెయిట్ హియర్, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్, వీ మస్ట్ గివ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు ది ప్రైమ్ మినిస్టర్. ఈ రోజులు ఎవడు నన్ను అడగమనండి ఆ మాటలు, వాతో నాకెందుకే, ముందు నేను పోవాలంటాడు. అవునండి. అంత గొప్ప మనిషి అండి ఆయన. వెయిట్ చేశాడు. ఈ కామన్ రోడ్డు దాటిన తర్వాత ఎలా చేసాం, ఈయన మీటింగ్ ఏమో మున్సిపల్ ఆఫీస్కు బ్యాక్ సైడ్ పెట్టాము. ఓకే అండి. ఇందిరాగాంధీ గారి మీటింగ్ ఏమో అలిపిరి కొండ కింద ఒక హై స్కూల్ ఉంది, హై స్కూల్ గ్రౌండ్లో పెట్టాము. ఈయన ఎన్టీఆర్ ఊళ్ళోకి వచ్చాడు, అప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ మినిస్టరు. ఓకే. ఇందిరాగాంధీ మీటింగ్ ఉందండి. ఇందిరాగాంధీ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తుండే ఆయన. ఒక 10-12 వేల మంది జనం ఉన్నారు ఆయన మీటింగ్లో. ఎప్పుడైతే ఎన్టీఆర్ ఊళ్ళోకి వచ్చాడని చెప్పి తెలిసిందో ఆడవాళ్ళు మగవాళ్ళు కాంపౌండ్ వాళ్ళు దూకి గందరగోళంగా పరిగెత్తడం మొదలుపెట్టారు ఈ ఎన్టీ రామారావు చూద్దామని ఈ మీటింగ్ రావడానికి. అట్లా జరిగిపోయింది. అది 85లో ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి. ఈయన 9వ తారీఖు ఏదో ప్రమాణ స్వీకారం చేశాడు. చేసిన తర్వాత ఏదో ప్రోగ్రాంలో తిరుపతికి వచ్చాడు ఆయన అఫీషియల్గా సీఎంగా. నగరి దగ్గర ఫాదర్ కుప్పం అనే విలేజ్ ఉంది. అప్పుడు ఏదో ఎస్సీలకు ఉన్న వీళ్ళకి ఏదో గొడవలు అయినాయి. ఓకే. ఆ నైట్ ఈయన మెడ్రాస్ పోవాలి. అప్పుడు మా డిఐజీ ఎస్పీలు ఏం చేశారంటే, నైట్ కదా సరే సెక్యూరిటీ ఉన్నా కూడా నువ్వు పర్సనల్గా ఫాలో అమ్మన్నారు. నేను ఆయన బండిలోనే కూర్చొని మెడ్రాస్ ఫస్ట్ టైం ఆయనతోటి వెళ్ళాను. వెళ్ళి ఆయన ఇంట్లో డ్రాప్ చేసి వచ్చేస్తాను సార్ అని చెప్పి ఏం మాట్లాడలే. కార్లో ఏదో సినిమా వ్యవహారాలు అయ్యి మాట్లాడు. మంచింత లడ్డు ఒకటి ఉంది, తినవయా అని ఇచ్చాడు. నేను ఎక్కడ తింటాను సార్ ఇంత లడ్డు అని చెప్పి కొద్దిగా ప్రసాదంగా తీసుకుని ఆయన శుభ్రంగా తిన్నాడండి. అంత పెద్ద కళ్యాణం లడ్డు. ఏదైనా బాగా తింటాడు ఆయన. అది ఒకటి మాత్రం గొప్పతనం ఆయనకు. అరిగించుకుంటాడు. ఓకే. ఎందుకంటే తెల్లవారుజాము 3 గంటలకు లేచి విపరీతమైన ఎక్సర్సైజులు వ్యాయామం చేస్తాడు కదా, బాగా అరిగించుకుంటాడు. సరే ఆయన వదిలేసి వచ్చాము. 1 ఇయర్ అయిపోయింది సీఎం అయ్యి. మళ్ళా 86 జనవరి 9 లాల్ బహదూర్ స్టేడియం. ఓకే అండి. 1 ఇయర్ యానివర్సరీ జరుగుతూ ఉంటే ముందు వరుసలో వీళ్ళందరూ మినిస్టర్లు వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. మల్లెల బాబ్జీ అని చెప్పి ఒకడు గుంటూరు వాడేవాడు, వాడు ఫ్యానే, ఈయనకు ఫ్యానే. మరి ఎందుకు తెచ్చాడో ఏంటో బాగా తాగున్నాడు. ఒక చిన్న కత్తి కూడా చాకు లాంటిది తీసుకొచ్చి ఆయన స్టాప్ చేయడానికి ప్రయత్నం చేసి అది ఈయన చెయ్యి అడ్డం పెట్టుకుంటే ఇక్కడ పడింది. ఇది అయిన తర్వాత ఒక నాన్నకునే రాజకుమార్ వాళ్ళు ముందు కూర్చున్నారు. వాళ్ళందరూ ఆయన పట్టుకున్నారు, పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇది అయిన తర్వాత అంటే జనరల్గా సీఎం ఉంటే ఎవరిని దగ్గర రానివారు కదండి, ఎలా ఎంటర్ అయిపోయాడు అంటే వీడు ఫ్యానే కదా. ఓకే. వాళ్ళు చాలా మంది తెలుసుడు. వచ్చాడు దగ్గరికి వచ్చి మరి ఎందుకు పుట్టిందో ఎందుకో వాడికి నాకు అర్థం కాల. సరే అయిపోయిన తర్వాత ఇంకా మా డిఐజీ డీజీపీ చంద్రబాబు అప్పుడు పార్టీలో చేరాడు. ఓకే. 6 నెలల్లోనే చేరాడు కదా కాంగ్రెస్ నుంచి. వీళ్ళందరూ కూర్చొని ఎవరిని సెక్యూరిటీ ఆఫీసర్గా తీసుకోవాలి. అప్పటి వరకు ఈ సంవత్సరంలో నెలకు 2 నెలలకి 3 నెలలకి ఒకళ్ళు మారారు. అన్ని రకాలైన అన్ని కులాల వాళ్ళని ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎవరు కూడా దెబ్బకు 5 గంటలకు పోవడం, 5:30కు పోవడం ఇవన్నీ చేయలేకపోయినారు వాళ్ళు. అది సరే అప్పుడు ఫైనల్గా ఫిబ్రవరి 18 అనుకుంటా గుర్తుంటే కరెక్ట్గా మా డీజీపీ మెసేజ్ ఇచ్చాడు, కమ్ అండ్ రిపోర్ట్ అర్జెంట్లీ బిఫోర్ మీ అని. ఓకే. అప్పుడు తిరుపతి నుంచి ఫ్లైట్ ఉందిగా, ఫ్లైట్లో పడి వచ్చి డీజీపీ ఆఫీస్కి పోయా. నా తెలీదా మీ డిఐజీ ఇంటెలిజెన్స్ దగ్గరికి పోన్నాడు. ఎర్రాడి అని కేరళ ఆయన. సరే ఆయన అప్పారావు దగ్గరికి పోతే సీఎం సెక్యూరిటీ చాలా ప్రాబ్లం అయింది, ఎక్కడ పోయినా లక్షల మంది వస్తున్నారు, అందరు కాళ్ళ మీద పడుతున్నారు, ఎవడు కాళ్ళు అవుతాడో తెలియదు, ఎవడు నిజమైన భక్తులో తెలియదు, నువ్వు జారాలా అన్నాడు.
అరే ఆ పోస్టు పైరవీలు చేసుకునే వాళ్ళకయ్యా, అది నాకెందుకు? నేను కూడా డైరెక్ట్గా పోలీసులోకి వచ్చి ఉంటే అట్లా ఉండేవాడినేమో. ఉమ్, ఏదో లెక్చరర్గా గౌరవంగా కొన్ని పుస్తకాలు రాసుకొని అవి ఒక లెవెల్లో ఉన్నా నేను. ఉమ్, నాకు వద్దు బాబు, అటువంటి నాకు వద్దండి అన్నా నేను. ఉమ్, లేదు ఒక 6 నెలలు నువ్వు తప్పకుండా చేరాలి, ఇప్పుడు ఏమవుతుందో లేదో చూసావు కదా మల్లెల బాబుజీ గారి వ్యవహారం ఉమ్, అది అన్నాడు. ఏం చేయాలి ఇంకా? అది తెల్లవారుజామున 5 గంటలకి సీఎంని కలుద్దాం ఉమ్, రండి అన్న. పోలీసులో ఒక స్థాయి వరకే మనం ఆరోగ్యం చేయగలుగుతాం. ఉమ్. ఇంకా పై ఆఫీసర్ చెప్పిన తర్వాత ఇంకా ఏం అనలేం కదా. అప్పటికి మన అభిప్రాయం చెప్పాము, అయినా కూడా కుదరదు అన్నట్టుగా మాట్లాడారు. ఉమ్, ఇక హ్యాబిట్స్లో ఫస్ట్ ఫ్లోర్లో 5 గంటలకు వెళ్ళాము. ఉమ్, బాలకృష్ణుడు కూర్చున్నాడు, ఎన్టీఆర్ మంచి తెల్లటి వస్త్రాలు వేసుకొని, మంచి రూమ్ అంతా సాంబ్రాణి పొగ, ఉమ్, ఏదో ఒక గుడిలో పోయినట్టుగా అనిపించింది నాకు. ఏదైనా పోయా, సెల్యూట్ చేసాం. బ్రదర్ నిన్ను ఎక్కడో చూసినట్టుగా ఉంది అన్నాడు ఉమ్. ఫస్ట్ డైలాగ్. మీరు అంతకుముందు తిరుపతిలో ఆపారు అక్కడ అదే ఇందిరాగాంధీ చెప్పాం కదా, మనం మొహమాటం ఎందుకు? ప్రైమ్ మినిస్టర్ వస్తా ఉంటే మిమ్మల్ని ఆపాను కదా సార్ నేను. అవును గుర్తొచ్చింది, రేపు మంచి రోజే, రేపు జాయిన్ అవ్వండి అన్నాడు. ఉమ్, ఇంకా రెండో మాట లేదు. అది అరే ఇబ్బంది అంటే నాకు ఇది ఫిబ్రవరి నెల, ఉమ్, అప్పుడు నా కూతురు తిరుపతిలో చదువుతుంది, ఉమ్, నా కొడుకు గుంటూరులో లాయల పబ్లిక్ స్కూల్లో ఉన్నాడు. ఉమ్, ఇప్పుడు ఫిబ్రవరిలో టీసీలు ఇవ్వరండి వాళ్ళు, ఒకవేళ వచ్చినా కూడా ఇక్కడ సీటు దొరకదు. అవును ఫిబ్రవరి మార్చిలో ఎండింగ్ అయితే అవును అకాడమిక్ ఈ రెండింగ్ కదా. ఎవరిస్తారు? ఇవ్వరు కదా. అవన్నీ నాకు తెలియదు, మీరు చూసుకోండి అని డీజీ. ఆయనేమో నీకెందుకు సీట్లు గీట్లు ఇప్పిస్తా కదా అని మాట్లాడాడు. ఉమ్, తర్వాత ఎవడు పట్టించుకోలేదు అనుకోండి, అది వేరే వ్యవహారం. ఉమ్, ఇంకా అట్లా ఒక 10 days లోపల వస్తాను సార్ అన్నాడు. జాయిన్ అయ్యా ఫిబ్రవరి ఎండింగ్కు. ఉమ్, చేరిన వేళ విశేషం, ఉమ్, ఈ 5.5 సంవత్సరాల్లో ఎప్పుడూ ఒక మాట అంటాం కానీ, కోప్పట్టం కానీ, ఉమ్, లేకపోతే నువ్వు డ్యూటీ సరిగా చేయలేదు, నువ్వు టైంకి రాలేదు, ఇట్లా మాట్లాడటం కానీ ఓకే అండి. ఎటువంటిది లేదు. ఉమ్, నేనే లిబర్టీ తీసుకొని, ఉమ్, సార్ మీరు 3:30కి లేస్తారు బ్రహ్మముహూర్తం అని, ఉమ్, మీరు అది అన్నీ చేసుకొని స్నానం పానం అయ్యేటప్పటికి 5 గంటలకు ఫుల్గా బ్రేక్ఫాస్ట్ చేసి వస్తారు. ఉమ్, మేము లేసేదే 6 గంటలకు లేస్తాము, ఓకే ఎప్పుడో 9ంటికి 8:30కో బ్రేక్ఫాస్ట్ చేస్తాము. మేము 5ంటికి వచ్చి మేము చేసేది ఏముంటుంది? ఇంటర్వ్యూలో 8ంటికి కదా మొదలయ్యేది, నేను 7 గంటలకల్లా వస్తాను, ఓకే అండి. నీ ఇష్టమయ్యా ఏ టైం కనరా. ఉమ్, ఆయన కూడా పడింది అనమాట, వీడు డ్యూటీ ఎగ్గొట్టే రకం కాదు, సిన్సియర్గా చేస్తాడు అనేది పడింది ఆయనకు బాగా. ఉమ్, అందువల్ల నాతోటి ఎప్పుడు ఇంటర్ఫియర్ అయ్యాడు కాదు డ్యూటీ టైంకు. ఉమ్, అట్లా 7-7:30కు వచ్చేవాడు నేను. ఉమ్, ఇంకా నేను వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ మొదలయ్యాయి. అది చాలా మంది మనకు తెలుస్తారు కాబట్టి తెలిసిన వాళ్ళు మమ్మల్ని పంపిస్తాం, తెలియని వాళ్ళు దానికి ఏంద్రాయన ఎందుకు ఏమిటి సంగతి అని ఓ లిస్టు రాసేసి ఆయన ముందు పెట్టేవాళ్ళం. ఆయన నెక్స్ట్ అయితే పిలిచేవారు. పిలిచేవాళ్ళం. ఉమ్, ఎక్కడో ఒక చోట ఆఫీసులో కానీ, ఇంట్లో కానీ, సెక్రటేరియట్లో కానీ, లేకపోతే గండిపేటలో కానీ, ఎక్కడో ఒక చోట చివరి కారు దగ్గర అయినా కానీ బలవంతంగా అయినా అన్ని ఆపి ఉమ్, ప్రతి వాడిని కలపడం చేసేవాళ్ళం సక్సెస్ఫుల్గా. అది. ఎవరు కూడా నేను ఇంత దూరం నుంచి వస్తే ఎన్టీఆర్ని చూడలేకపోయాను అని బాధపడే అవకాశం లేకుండా అది అందరికీ అవకాశం ఇచ్చారు. అవును. అది. అయితే ఈయన అనుభవంలో ఎప్పుడన్నా కక్షపూర్తి రాజకీయాలు చేశారంటారా ఇంటి? లేదండి, అస్సలు లేదండి. అంటే ఈయన నాకు అధికారం ఉంది కాబట్టి వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటాను. లేదు. ఇప్పుడు మీకు అన్యాయంగా ఇందిరాగాంధీ ఆనాటి గవర్నరు రామ్లాల్ గారిని పెట్టుకొని ఈయన భాస్కరరావు గారిని సీఎం చేశారు కదా. అవునండి. మరి చాలా కక్ష ఉండాలి కదా ఇందిరాగాంధీ మీద. అవునండి. ఆయన ఏం లేదు, ఆయన చనిపోయినప్పుడు ఈయన పోయి నివాళులు అర్పించాడు. చనిపోయినాను మనకేం అవసరం లేదు అనుకోవచ్చుగా. అవునండి. అంటే అపోజిషన్ పార్టీస్ వాళ్ళ మీద కానీ ఎవరి మీద అట్లేదండి. ఎందుకంటే ఈ దేశంలో కమ్యూనిస్టుని బీజేపీని కలిపి తెలుగుదేశం పోటీ చేసింది ఎక్కడన్నా ఉందా? బీజేపీకి కమ్యూనిస్టులు పడరు కదా. అవునండి. ఈయన టైంలోనే కదా కమ్యూనిస్టులు, బీజేపీ, తర్వాత టీడీపీ అందరు కలిసి పోటీ చేశారు. గొప్ప వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి పద్మశ్రీ బిరుదుతోటి పోయింది ఆయనకు. లేకపోతే ఎవరెవరికో పద్మభూషణలు పద్మవిభూషణలు అన్నీ వచ్చినాయి. అవునండి. ఆయనకి ఎందుకు రాలేదు? రాజకీయ వల్ల కారణం. అదే. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఏదో 100 రూపాయల బిళ్ళలు అవునండి రిలీజ్ చేసింది. వాటికంటే
ఆ, ఇది ఇస్తే మన భారతరత్న ఇస్తే అందరూ సంతోషిస్తారు. అవునండి. ఎందుకంటే ఎంజీఆర్కి ఇచ్చారు. అంటే మన తెలుగు వాళ్ళ గౌరవం కానీ తెలుగు వాళ్ళకి ఎవరన్నా ఒక ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది మన ఎన్టీఆర్. ఎన్టీఆర్, అందులో సందేహం ఉందండి. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తే జనసేన టీడీపీ కలిస్తే ఎలా ఉంటుంది అంటారు? రెండు కలిస్తే ఏ చీకులాట లేకుండా కనుక సీటు జాగ్రత్త పంచుకుంటే స్వీప్ చేస్తారు. రెండు అధికారంలో గ్యారంటీ. ఒకటే అండి, ఇప్పుడు వాళ్ళు కలుస్తారా లేదనేది వేరే వ్యవహారం, కానీ అందులో కొంతమంది పుల్లలు పెడుతుంటారు. అవునండి. ఆయనవే సీఎంగా ఉండు ఏదో మాట్లాడతారు. అవునండి. వాళ్ళ ఉద్దేశం ఏంటి? చెడగొట్టడానికి. అది. బట్ వ్యతిరేకత అనేది బాగా వచ్చింది. ఆ వ్యతిరేకత ఎంతవరకు ఓటు రూపంగా దాల్చుద్దా అనేది చెప్పలేము. ఇప్పుడు ఏదో దొంగోట్లు చాలా చేస్తున్నారు అది ఇది అని వస్తున్నాయి వార్తలు. అవునండి. అల్టిమేట్గా పబ్లిక్ అంటే వాళ్ళు ఏమంటారంటే ఈ ఎక్కువగా ఒక వర్గం వాళ్ళని, అంటే ఆంధ్రాలో ఒక వర్గం వాళ్ళకి డిఎస్పీ పోస్టులు ఎక్కువ ఇచ్చేశారు. అయ్యి అన్యాయం అండి, అబద్ధాలండి. ఇప్పుడు ఈ దరిద్రం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారితో వచ్చిందండి ఇదంతా కూడా. దేశవ్యాప్తంగా కూడా ఏడవీడు అడుగు పెట్టినా కూడా అక్కడ కులాల పోరాటాలు. కులం ఎందుకండి నాకు అర్థం కాదు వీళ్ళకు. నువ్వు మెరిట్లో ఉన్నావండి. ఓకే. ఇప్పుడు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలోనే మీరు చేసింది. ఆంధ్ర యూనివర్సిటీ అండి. ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఒకప్పుడు వైట్ వాష్ చేయడానికి డబ్బులు లేకపోతే రిజైన్ చేశాడండి. ఇవాళ ఎట్ట తగలబడింది? ఆడ రెడ్డికి ఇస్తే ఈడ బీసీకి ఇవ్వండి, ఆడ బీసీకి ఇస్తే ఈడ ఎస్సీకి ఇవ్వండి, ఈడ మహిళకి. ఇదేం దరిద్రం అండి. ఒక యూనివర్సిటీని మెయింటైన్ చేయాలంటే కావాల్సిన పాండిత్యం ఉండాలి దగ్గర, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ ఉండాలా. అవేమి లేకుండా కులాన్ని బట్టి అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు కులంలో ఇప్పుడు బీసీల్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి 2-3 ఇవ్వండి, నష్టమే ఉంది. అలా కాకుండా ఈ కులానికి మనం ఇది చేస్తే ఈ కులం వాళ్ళు మనకు ఓట్లేస్తారు. కులం వాళ్ళు ఓట్లేసేది ఏంది? ప్రజలందరికీ ఓటు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అది టీడీపీ ప్రభుత్వం అన్నారు. టీడీపీ పార్టీ అది ప్రభుత్వం అందరిది. ఓటు వేయని వాళ్ళది కూడా ప్రభుత్వమే. మనలాంటి వాళ్ళు ఓటు వేయాలనుకోండి, న్యూట్రల్స్, వాళ్ళది కూడా ప్రభుత్వమే కదా. అది పోయింది. వాళ్ళ ప్రభుత్వానికి పార్టీకి ఉండేటువంటి మధ్యలో ఉండే సన్న లైన్ డిఫరెన్స్ అది పూర్తిగా పోయింది. ఓకే. ప్రభుత్వ ప్రోగ్రామ్ కూడా పార్టీ జెండాలు కట్టడం, దేవాలయాలు జాతరాలు జరుగుతుంటే పార్టీ జెండాలు కట్టడం, ఇది దరిద్రం. అది ఇంతకుముందు ఇట్లా ఉండేది కాదు. మరి ఇలా బూతులు తిట్టుకోవడం ఉండేదంటారా? అసలు సైన్గా తిడుతున్నారు కదండి. నీచమైన భాష. అంటే నువ్వు చెప్పదలుచుకుంటే ఏంటి సమాజానికి? అంటే ఒకళ్ళైతే నువ్వు మగవాడివా, ఒక ఆడవాళ్ళు అయితే ఏ పొలిటీషియన్స్ అయితే ఏమన్నారంటే నువ్వు మగవాడు అయితే అని అంటున్నారండి. అదే మగవాడు అయితే ఎట్లా రుజువు చేసుకుంటాడు? ఈ దౌర్భాగ్యం అండి రాజకీయాల్లో. ఒకప్పుడు నెహ్రూ లాంటి వాడు ఎంతో టవరింగ్ పర్సనాలిటీ ఆయన యూపీలోనూ ఇక్కడ ప్రోగ్రామ్ పోయితే సడన్గా ప్రొవోక్ అయ్యి అక్కడ ఉన్న ఆఫీసర్ని ఈ బ్లడీ ఫెలో, యూస్లెస్ ఫెలో అని తిట్టాడు. తర్వాత రియలైజ్ అయ్యి వెళ్ళేటప్పుడు సారీ చెప్పిపోయినాడు. ఓకే. అది అది వాళ్ళ ఇది నాయకత్వ లక్షణం కానీ క్యారెక్టర్ కానీ. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ మంచి లాయర్. ఆయన ఒక కేసు విచారణ చేస్తూ ఉంటే ఆయన భార్య చనిపోయిందని చెప్పి టెలిగ్రామ్ వస్తుంది. టెలిగ్రామ్ చూసుకొని జేబులో పెట్టుకుంటాడు. కేసు అయిపోయిన తర్వాత బాధపడుతుంటాడు. అది అప్పుడు ఏంటంటే ఇది సంగతి అంటే, అరే నువ్వేంటయ్యా భార్య చనిపోతే నువ్వు కేసు ఎట్లా వాదించావు అంటే, నా భార్య చనిపోయింది ఎలాగూ రాదు, నేను కేసు వాదించకపోతే వీడు అన్యాయం అయిపోతాడు. అవునండి. అవును. మరి అటువంటి మనుషులు ఉన్న దేశం అండి ఇది. అయితే ఇంకా ఎంత దరిద్రం పట్టిందో అంత దరిద్రం పట్టింది. అన్ని రకాలుగా భ్రష్టు పట్టిపోతా ఉంది. ఈ ముద్రగడ పద్మనాభం కేసు కూడా ఒకసారి ఎన్టీ రామారావు విషయంలో ఒక గొడవ అయినట్టుందండి. ఏముంటాయి, ఆయన ఒక
ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్తో కూడా గొడవ పడుతున్నాడు ఆయన, ఒకే క్యాస్ట్ అయ్యి ఉండి. క్యాస్ట్ అయినంత మాత్రాన గొడవ పడకూడదని ఎక్కడ ఉంది కానీ, బట్ అంటే కాపులు ఏమంటారంటే ఒక మంచి అవకాశం వచ్చింది పవన్ కళ్యాణ్కి, ఒకవేళ తెలుగుదేశం జనసేన పంచుకునే అనుకోండి, ఒక 3 years ఒకళ్ళు 2 years ఒకళ్ళు అలా సీఎంగా అవకాశం ఉంది కదా, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడానికి అవకాశం ఉంది. ముద్రగడ పద్మనాభం కొద్దిగా బ్రేక్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందని కొన్ని రాజకీయ వర్గాల వాళ్ళు అంటున్నారండి. ఇప్పుడు మీకు చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ గొప్పోడు కాదు కదా. చిరంజీవికి ఎన్ని ఓట్లు వచ్చినాయండి? 16 సీట్లు వచ్చినాయి. 18 వచ్చినాయండి. 18 సీట్లు వచ్చినాయి అనుకుందాం. పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు 16% 15% వచ్చింది. మరి నువ్వు సీఎం కావాలంటావు కాసేపు, రేపు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చనేమను అంటావు కాసేపు, నేను పదవి కోసం రాలేదు అంటావు కాసేపు. ఏం మాట్లాడుతున్నావు? ముందు సెంటెన్స్కి తర్వాత సెంటెన్స్కి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. అది కొద్దిగా స్టెబిలిటీగా ఉంటే బాగుంటుందండి. సో అండర్స్టాండింగ్ ఉండి నువ్వు ఓకే, ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడుకోవడం, నాకు మంత్రి పదవులు ఇవ్వండి, నాకు అది చేయండి ఇది అనుకుంటే పర్వాలేదు, కానీ ముందే ఈ కన్ఫ్యూజన్ ఏంటండి? అయితే రాబోయే ఎలక్షన్లో ఏపీలో ప్రభుత్వం మారడానికి అవకాశం ఉందంటారు వీళ్ళిద్దరు కలిస్తే. ప్రభుత్వ వ్యతిరేకత బాగుంది, అది ఎంతవరకు 6 నెలల్లో వీళ్ళు ఎంతవరకు స్ట్రీమ్ లైన్ చేసుకుంటారనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే వైసీపీ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే చాలా పథకాలు మేము అమలు పరిచాము, వాళ్ళ నమ్మకం ఏంటంటే ఇప్పుడు అప్పు తెచ్చి పెడుతున్నామా లేకపోతే ఆదాయం తెచ్చి పెడుతున్నామా అనేది కాదు సమస్య. సంక్షేమ పథకాల కింద డబ్బులు పంచుతున్నాం మేము. అవును, ఆ డబ్బులు పంచే వాళ్ళందరూ మాకు ఓట్లేస్తారు. ఓకే. తర్వాత గ్రామ సచివాలయాలు ఉన్నాయి, వాలంటీర్ల వ్యవస్థ ఉంది, వీళ్ళందరూ మాకు ఓట్లు వేపిస్తారు అనేది నమ్మకం వాళ్ళకి. ఓకే.